ఖరీఫ్ సీజన్ వచ్చేసింది. ఋతుపవనాలు ముందుగానే వచ్చినా ఇంకా ఎక్కడా మంచి వర్షపాతం నమోదవలేదు. కానీ ప్రధాన ఆహార పంటైన వరిలో నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో నార్లు పోసుకున్నా చాలా ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే నార్లు పోసుకోవడానికి సిద్ధమవుతున్నారు. జూన్ ఆఖరి వారానికి వచ్చేసాం. ఈ సమయంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వరిలో వేసుకోవడానికి అనువైన రకాలు, నారు పెంపకంలో మెలకువలను వివరిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాస్. ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. ఈ వాతావరణ శాఖ చెప్పిన విధంగా ఈ సంవత్సరం మనకి వర్షపాతం కూడా ఆశాజనకంగా ఉంటుందని తెలిపారు. దీన్ని బట్టి ఇప్పుడు రైతాంగం ఆల్రెడీ ఈ నార్లు పోసుకోవడానికి రెడీ అవుతున్నారు. మీరు చూసినట్లయితే దాదాపు రోహిణి కార్తీ స్టార్ట్ అయిన నుంచి రైతులు ఈ నార్లు పోస్తూ ఉంటారు. సో అంటే దాదాపు మే 25 నుంచి, అంటే మే చివరి వారం నుంచి దాదాపు ఆగస్టు 10 వరకు కూడా నార్లు పోస్తూ ఉంటారు. స్వల్పకాలిక రకాలు వేసుకోవాలా, దీర్ఘకాలిక రకాల, మధ్యకాలిక రకాలు వేసుకోవాలని ఆలోచించినట్లయితే ఈ సమయాన్ని బట్టి మనం వేసుకోవాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక రకాలు వేసుకోవాలని చూసినట్లయితే మే చివరి వారం నుంచి జూన్ 15 లేదా జూన్ 20 వరకు సోయింగ్ విండో ఉంటుంది. ఈ దీర్ఘకాలిక రకాలంటే దాదాపు 150 లేదా అంతకంటే ఎక్కువ కాల పరిమితి గల రకాలని చెప్పుకోవచ్చు. ఈ దీర్ఘకాలిక రకాలని మనం జూన్ 20 తర్వాత కానీ లేకుంటే జూలైలో కానీ వేసుకుంటే ఇబ్బంది ఏంటంటే, మనకు సాధారణంగా మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఈ చలి అనేది నవంబర్ 15 నుంచి దాదాపు జనవరి వరకు ఉంటుంది. అంటే మనకి ఏదైనా రకం వేసుకున్నప్పుడు దాని పూత దశ అనేది ఈ చలికి కోయిన్సైడ్ కావద్దు. దానివల్ల ఏమవుతుందంటే ఈ గింజలన్నీ తాలి దిగుబడి చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మనం దీర్ఘకాలిక రకాలను ముందు వేసుకోవాలి. లేటుగా వేసుకుంటే ఏమైందంటే దీర్ఘకాలిక రకాల యొక్క పూత దశ అనేది మనకి నవంబర్ లేదా డిసెంబర్లో వచ్చే చలికి కోయిన్సైడ్ అయ్యి దిగుబడి పూర్తిగా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి సాధారణంగా రైతులు ఈ బీపీటీ 5204 కానీ లేకుంటే సిద్ధి కానీ లేకుంటే స్వర్ణ ఇలాంటి రకాలు ఏవైతే దీర్ఘకాలిక రకాలు ఉన్నాయో అలాంటివి వేసుకోవాలని చూస్తే మాత్రం తప్పనిసరిగా మీరు మే చివరి నుంచి జూన్ 10 లేదా 20 వరకే క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది, అంటే విత్తుకోవాల్సి ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే మధ్యకాలిక రకాలు, ఈ రకాలు చూసుకున్నట్లయితే మీకు దాదాపు 135 నుంచి 140 రోజుల పంట చేతికి వస్తుంది. సో ఇవి వేసుకోవాలనుకుంటే మీకు దాదాపు జూలై 15 లేదా జూలై 20 వరకు కూడా సమయం ఉంది. జగిత్యాల మసూరి, ఇది మనకి సన్నగింజ రకము, అంటే దాదాపు హెచ్ఎంటీని పోలి ఉంటుంది. 28 నుంచి 30 క్వింటాల ఎకరానికి తీసుకునే అవకాశం ఉంది. ఈ కాండం గట్టిగా ఉండి చేను మీద పడిపోదు. ఇదే కాకుండా వరంగల్ నుంచి విడుదలైన WGL 30-100 అనే రకం కూడా వేసుకోవచ్చు. దీంతోపాటు ఈ మధ్య రీసెంట్గా విడుదలైన RNR 28361 అనే రకం కూడా మీకు ఇది కోర్స్ వెరైటీ, అంటే లాంగ్ స్లెండర్, గింజ సన్నగా పొడవుగా ఉంటుంది, 1010 పోలి ఉంటుంది. ఈ రకం కూడా మధ్యకాలిక రకం, దాదాపు మనకు 135 రోజుల్లో పంట చేతికి వస్తుంది. వీటితో పాటు మీరు భద్రకాళి, వరంగల్ నుంచి విడుదలైన భద్రకాళి రకాన్ని కూడా ఈ మధ్యకాలిక రకంగా సాగు చేసుకోవచ్చు. వీటితో పాటు ఈ ప్రాణహిత అనే రకం కానివ్వండి, అదేవిధంగా మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం జగిత్యాల నుంచి విడుదలైన JGL 384, అంటే ఇది పొలాస ప్రభ అనే పేరుతో విడుదలైంది, ఈ రకాన్ని కూడా సాగు చేసుకోవచ్చు. దీంతోపాటు 3828 మానేర్ సోనా అనే రకాన్ని కూడా మీరు మధ్యకాలిక రకంగా సాగు చేసుకోవచ్చు. ఈ JGL 28545 అనే రకం కూడా మీకు అన్నం నాణ్యత చాలా బాగా ఉంటుంది. ఇది 130 రోజుల పంట చేతికి వస్తుంది. దీంతోపాటు మన యూనివర్సిటీల నుంచి విడుదలైన అతి సన్న రకం ఈ JGL 27356 అనే రకం కూడా దాదాపు 130 నుంచి 135 రోజుల పంట చేతికి వస్తుంది. చేను గట్టిగా ఉంటుంది. అదేవిధంగా ఈ దిగుబడి కూడా దాదాపు మనకి మంచిగా చేస్తే దాదాపు 28 నుంచి 30 క్వింటాలు వచ్చే రకం ఉంది. కాబట్టి ఈ రకాలని కూడా, రీసెంట్గా విడుదలైన రకాలను కూడా మీరు మధ్యకాలిక రకంగా సాగు చేసుకోవచ్చు. వీటిని మీరు జూలై 15 లేదా 20 వరకు కూడా నారు పోసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే స్వల్పకాలిక రకాలు, జూలై చివరి వరకు కూడా నారు పోసుకోవచ్చు. స్వల్పకాలిక రకాలు అంటే మనకు దాదాపు 120-125 రోజుల్లో పంట చేతికి వస్తుంది. దీంట్లో మనకి అనేక రకాలు అందుబాటులో ఉన్నాయి. అంటే ఈ సన్న రకాలు కానివ్వండి, అదేవిధంగా దొడ్డు రకాలు కానివ్వండి. ఈ దొడ్డు రకాల్లో చూసుకున్నట్లయితే మన యూనివర్సిటీ నుంచి విడుదలైన KNM 118 కానివ్వండి, అదేవిధంగా బతుకమ్మ కానివ్వండి, అదేవిధంగా మనకి రైతుల అత్యంత ప్రాచుర్యం పొందిన JGL 24423 అనే రకము కూడా, అంటే ఇది మీకు చేను కింద పడిపోదు, అదేవిధంగా గింజ రాలదు, దిగుబడి కూడా దాదాపు 30 నుంచి 35 క్వింటాల ఎకరానికి తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకాన్ని కూడా సాగు చేసుకోవచ్చు. సన్న రకాలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. సో దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే RNR 15048 అనే రకాలను కూడా ఈ సాగు చేసుకోవచ్చు. ఇది మిక్కిలి సన్న గింజ రకము, కాకుంటే ఇది కొంచెం ఫోటో సెన్సిటివిటీ ఉన్న రకం కాబట్టి ఇది జూలై 10 తర్వాత మీరు నారు పోసుకుంటే మనకు దాదాపు 120 నుంచి 125 రకాల రోజుల్లో పంట చేతికి వచ్చే అవకాశం ఉంది. ఎర్లీగా పోసుకుంటే కొద్దిగా మనకి ఒక 10-15 రోజులు లేట్ అయ్యి అదేవిధంగా చేను ఎత్తుగా పెరిగి పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకం సాగు చేసుకునే రైతులు తప్పనిసరిగా జూలై 10 తర్వాత నారు పోసుకుంటే మనకు
ఆశించిన దిగుబడులు సాధించే అవకాశం ఉంది. వీటితో పాటు జైజల్ 3844 కానివ్వండి, లేకుంటే 1798 కానివ్వండి, అదేవిధంగా కూనారం నుంచి విడుదలైన KN 1638 అనే రకం కూడా మీకు స్వల్పకాలిక రకము. అదేవిధంగా ఈ వరంగల్ నుంచి విడుదలైన W692 కూడా సన్నగింజ స్వల్పకాలిక రకంగా కూడా మనం సాగు చేసుకునే అవకాశం ఉంది. వర్షాలు లేట్ అయ్యి మనం ఆగస్టులో నార పోసుకోవాలి, ఖచ్చితంగా వరి వేసుకోవాలని చూసుకున్నట్లయితే ఇంకా అతి స్వల్పకాలిక రకాలు కూడా మనకి ఈ యూనివర్సిటీ నుంచి అందుబాటులో ఉన్నాయి. ఇవి ఏంటంటే మనకు దాదాపు 100 రోజుల పంట చేతికి వస్తుంది. అంటే మీరు ఇంకొంచెం లేటుగా కూడా ఇవి వేసుకోవచ్చు. ఈ మన జగిత్యాల నుంచి విడుదలైన ప్రత్యామ్నాయ రకం, అంటే ప్రత్యామ్నాయ పరిస్థితులకి కొరకు రూపొందించిన ఈ రకం కూడా మీరు వేసుకోవచ్చు. దీంతోపాటు హైదరాబాద్ నుంచి విడుదలైన రాజేంద్ర కానివ్వండి, అదేవిధంగా ఈ వరాలు కానివ్వండి, ఈ రకాలు కూడా మీరు అతి స్వల్పకాలిక రకాలుగా మీరు సాగు చేసుకునే అవకాశం ఉంది. సో ఇవి కొంచెం దిగుబడి మనకి 20 నుంచి 25 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. సో లేటుగా అయితే మీరు వరి తప్పనిసరిగా వేసుకుంటే ఈ రకాలు కూడా మీరు సాగు చేసుకోవచ్చు. ఈ నారుమడిలో కూడా మనం చాలా జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. ఎకరానికి సరిపోయే ప్రధాన మడికి దాదాపు 5 సెంట్లు లేదా 2 గుంటల నారుమడి సరిపోతుంది. ఒక 2 కిలోల నత్రజని, 1 కిలో భాస్వరం, 1 కిలో పొటాషియం ఇచ్చే ఎరువులు అవసరం అవుతుంది. 1 కిలో నత్రజని అదేవిధంగా భాస్వరాన్ని పూర్తిగా మనం అడుగులో వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మిగిలిన నత్రజనిని మనం ఒక 14-15 రోజుల తర్వాత వేసుకున్న ప్రాబ్లం లేదు. అయితే ఒక్కోసారి ఏమవుతుందంటే మనకి వర్షాకాలంలో కూడా ఒకవేళ వర్షాలు పడకుంటే ఈ జింకు లోపం అనే వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవి గమనించినప్పుడు మీరు నార్మల్లో కానివ్వండి, అదేవిధంగా ప్రధాన పొలంలో కానివ్వండి, ఈ 2 గ్రాముల జింక్ సల్ఫేట్ని లీటర్ నీటి కలిపి వారం వ్యవధిలో ఒక 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ జింకు లోపం నుంచి మనం పంటని రక్షించవచ్చు. నార్మల్లో మనకి మొగి పురుగు కానివ్వండి, ఉల్లికోడు కానీ అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ నార్మల్లో కూడా మనం నారు తీసి ఒక వారం 10 రోజుల ముందు ఈ కార్బోఫ్యూరాన్ గుళికలని మనం ఒక ఎకరానికి సరిపోయే నార్మల్కి ఒక 800 గ్రాములు వేసుకున్నట్లయితే ఇలాంటి చీడపీడల నుంచి కూడా మనం రక్షించే వాళ్ళం అవుతాము.